లక్ష్మీ విజయం చందమామ కథ. విష్ణుమూర్తికి తానే సృష్టికంతకు పాలకుడునని చాలా అహంకారంగా ఉండేది. ఆయన ఒకసారి తన భార్య అయిన లక్ష్మీదేవితో, దేవి, లోకాలన్నీ నా అధీనంలోనే ఉన్నాయి. ప్రాణకోటి అంతా నాపైనే ఆధారపడి ఉన్నది. నా భక్తులైన వారు నీ మాయాజాలంలో ఎన్నటికీ పడరు అన్నాడు. దానికి లక్ష్మి, స్వామి, అదంతా మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేను కటాక్షించిన వ్యక్తి ఎవడైనా సరే అగ్రగణ్యుడవుతాడు. వాణ్ణందరూ గౌరవించి పూజిస్తారు. నా మాటల్లో మీకు నమ్మకం లేకపోతే మన శక్తులను పరీక్షిద్దాం అన్నది. విష్ణు అందుకు సమ్మతించాడు. ఇద్దరు యోగుల రూపాలు ధరించి బయలుదేరారు. ఒక నగరంలో విష్ణు భక్తుడిగా ప్రసిద్ధికెక్కిన వైశ్యోత్తముడు ఒకడున్నాడు. కుంభపోతుగా వర్షం కురుస్తూ వడగళ్ల పడుతూ చలి జాస్తిగా ఉన్న సమయంలో యోగి రూపంలో ఉన్న విష్ణువు ఆ వైష్ణుభక్తుడి ఇంటి ముందు చెలికి వణుకుతూ తచ్చాడసాగాడు. ఇంటిలో నుంచి విష్ణుభక్తుడైన శెట్టి యోగిని చూసి ఎంతో ఆదరంతో లోపలికి ఆహ్వానించి, స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి ఇల్లంతా తిరిగి చూసి ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి, నాకు ఈ గది బాగున్నది, ఇందులో ఉంటాను అన్నాడు. స్వామి, ఇది మీరుండటానికి తగదు. ఇందులో పనికిమాలిన సామాను మాత్రమే ఉంచుతాం. మీరు ఇంతకన్నా మంచి గది ఏదన్నా ఎన్నుకుంటే బాగుంటుంది అన్నాడు శెట్టి. శెట్టి, మేము యోగులం, మాకు కావలసింది ఏకాంత స్థలం అన్నాడు యోగి. చేసేది లేక శెట్టి ఆ గదిని అప్పుడే శుభ్రం చేయించి యోగికి అందులో పక్క పరిపించాడు. యోగి ఆ కొట్టులో ప్రవేశించి తలుపులు మూసి గడియ వేసుకున్నాడు. ఆయన తనలో, నాకు నా భక్తుడు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఆ చలిలో లక్ష్మి ఏమవుతుంది? ఆమెకు ఎవరు ఆశ్రయమిస్తారు? ఆమె తప్పక ఓడిపోతుంది అనుకున్నాడు. ఇంతలోనే యోగిని వేషంలో ఉన్న లక్ష్మి కూడా ఆ శెట్టి ఇంటి ముందుకే వచ్చి చెలికి వణుకుతూ దారట్లాడసాగింది. శెట్టి ఆమెను చూసి ఆమె అందానికి ఆశ్చర్యపడి బయటికి వచ్చి, దేవి, ఇలాంటి వాతావరణంలో నువ్వు బయట ఎందుకున్నావు? చలి అంతకంతకు ముదురుతున్నది. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నాడు. యోగిని లోపలికి వచ్చి, నాకు చాలా దాహంగా ఉన్నది అన్నది. శెట్టి తన నౌకర్ని ఒకరిని పిలిచి మంచినీరు తెమ్మన్నాడు. నౌకరు తాగే నీరు తీసుకురాగానే యోగిని తన జోలిలో నుంచి ఒక బంగారు లోటా తీసి అందులో నీరు పోయించుకుని తాగింది. ఆ లోటాకు రత్నాలు తాపడం చేసి ఉండటం శెట్టి గమనించాడు. యోగిని నీరు తాగేసి రత్నాలు పొదిగి ఉన్న బంగారు లోటాను దూరంగా పారేసింది. శెట్టి దిగ్భ్రమం చెంది, దేవి, అంత విలువైన లోటాను ఎందుకలా పారేశావు అని అడిగాడు. యోగిని, ఇలాంటి లోటా నుంచి నేను ఒక్కసారి మించి తాగను, అవతల పారేస్తాను, నాకింకా మంచినీరు కావాలి అన్నది. ఆమె అలా 5-6 సార్లు నీరు తెప్పించుకుని ప్రతిసారి జోలు నుంచి రత్నఖచ్చితమైన లోటా ఒకటి తీసి అందులో నీరు పోయించుకుని తాగి లోటాను దూరంగా పారేసింది. ఇది చూసిన శెట్టి ఆశ్చర్యానికి అంతులేదు. ఆయన భార్య కొంతకాలం క్రితం పోయింది. ఈ యోగిని తనకు భార్య కావటానికి, తన ఇంట ఉండిపోవడానికి ఒప్పుకుంటే తనకు మరి కావలసిందేమీ ఉండదనుకుని అతను, దేవి, నీ బట్టలు వర్షానికి తడిసి ముద్దయిపోయాయి, వాటిని మార్చుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకో. ఈ విశాల భవనంలో నీకిష్టమైన గదిలో నువ్వు ఉండొచ్చు అన్నాడు. శెట్టి వెంట యోగిని ఇల్లంతా తిరిగి చూసి యోగి తీసుకున్న గది వద్దకు వచ్చి, నాకు ఈ గది కావాలి అన్నది. దేవి, ఈ గది నీకు ఎంతమాత్రమో అనుకూలంగా ఉండదు. అదీ కాక ఈ గదిలో అదివరకే ఒక యోగి చేరాడు. అందుచేత మరొక మంచి గది ఏదన్నా కోరుకో అన్నాడు శెట్టి. తనకు ఆ గదే కావాలని యోగిని పట్టుబట్టింది. చేసేది లేక శెట్టి తలుపులు తట్టి, స్వామి, మీరు ఈ గది ఖాళీ చేసి మరో గదిలో విశ్రమించండి అని కేకపెట్టాడు. నేనిప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలటానికి వీల్లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు యోగి లోపల నుంచి. శెట్టి యోగిని మరొక గది తీసుకోమని మరొకసారి ప్రార్థించాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. అందుచేత శెట్టి తిరిగి గది తలుపులు తట్టి మరొక గది తీసుకోమని యోగిని మళ్ళీ కోరాడు. అందుకు యోగి ఒప్పుకోలేదు. చివరికి శెట్టి కోపం వచ్చి తన నౌకర్లను పిలిచి తలుపు పగలగొట్టించి, ఈ మొండి యోగిని బయటకు ఎంటండి అని ఆజ్ఞాపించాడు. శెట్టి నౌకర్లు యోగిని బలాత్కారంగా లేవదీసి బయటికి తీసుకుపోతూ ఉంటే చూసి యోగిని విరగబడి నవ్వింది. ఆమె ఆ గదిలోకి అడుగుపెట్టి శెట్టితో, మా కోసం నువ్వు నీ స్వహస్తాలతో భోజనం వండి పట్టుకురా అన్నది. శెట్టి వంటింటికి వెళ్ళి యోగిని కోసం వంట ప్రారంభించాడు.
శెట్టి అలా వెళ్ళగానే యోగిని గబగబా బయటికి వచ్చేసి యోగిని కలుసుకుని, స్వామి, ఏం జరిగిందో చూశారుగా. మీ భక్తుడు ఏం చేశాడు? ప్రపంచం మీద ఆధిపత్యం నాది కాదంటారా అన్నది. విష్ణువు ఏమీ జవాబు చెప్పలేదు. అప్పటికి చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ అలా ఒక దేవాలయాన్ని చేరుకున్నారు. అది విష్ణువాలయం. దాన్ని రాజుగారు కట్టించారు. ఆ ఆలయాన్ని నియమిత కాలాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే విష్ణువు, ఇక్కడ లక్ష్మీ పప్పు ఉడకదు అని సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆ దేశపు రాజే కాక ప్రజలందరూ కూడా విష్ణు భక్తులు. అంతేకాక వారెవరూ లక్ష్మిని పూజించరు. అందుచేత ఆయన లక్ష్మితో, దేవి, మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోతే ఎలా ఉంటుందంటావు అన్నాడు. స్వామి, నేను మీ దాసిని. మీ ఇష్టమే నా ఇష్టం. కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందనుకోకండి. ఎక్కడైనా నేనే జయిస్తాను అన్నది లక్ష్మి. ఇద్దరూ ఆ దేవాలయం ప్రవేశించి అక్కడ విశ్రమించారు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు అర్చకుడు వచ్చి పూజ ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం రాసాగారు. వచ్చిన భక్తులందరూ విష్ణు స్తోత్రాలు చేశారు. లక్ష్మి పేరు స్మరించినవాడు ఒక్కడూ లేడు. విష్ణువు మనసు ఆనందంతో విప్పారింది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కాగానే దేవాలయాన్ని పూజారి మూసేశాడు. చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు. ప్రపంచంలో నాదే ఆధిపత్యమని ఒప్పుకుంటావా అని విష్ణువు లక్ష్మిని అడిగాడు. లక్ష్మి చిరునవ్వు నవ్వి, భక్తులకు ఇంతసేపు దర్శనం ఇచ్చి అలసిపోయి ఉంటారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజాన్ని పరీక్షించాలని బుద్ధి పుట్టింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి వచ్చి పూజారితో, నాకు భగవంతుడి దర్శనం ఇప్పించు అన్నాడు. అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి తెరిచి ఉంచరాదని రాజాజ్ఞ. మీకు దేవదర్శనం ఇక సాయంకాలానికే అన్నాడు పూజారి వ్యాపారస్తుడితో. దానిదేముందులే బాబు, దర్శనం ఇప్పించు. నేను మరో దేశం నుంచి వచ్చిన వాణ్ణి. భగవంతుడి దర్శనం చేసుకుని 1000 రూకులు కానుక ఇచ్చుకుందామని వచ్చాను. నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి. అందుచేత నాకు దర్శనం ఇప్పించి ఉంటే నేను కృతార్థుని అయ్యేవాణ్ణి. భగవంతుడికి కానుక సమర్పించిన పుణ్యమూ నాకు దక్కేది. నేను మళ్ళీ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు వ్యాపారస్తుడు వెళ్ళిపోతూ. కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలని పూజారి కనిపించింది. ఆ మనిషికి దర్శనం ఇప్పిస్తే తనకు వచ్చే నష్టమేమిటి? రాజుగారికి ఈ సంగతి తెలిసినప్పుడు మాట కదా. ఇలా అనుకుని పూజారి వెళ్ళిపోతున్న వ్యాపారస్తుడితో, అయ్యా, ఆగండి, మీరు నిరాశపడి వెళ్ళవద్దు. భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకుని మరీ వెళ్ళండి అన్నాడు. వ్యాపారస్తుడు భగవంతుడికి 2000 రూకల కానుక అర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనం చేరుతూనే పూజారిని పిలిపించి, పూజారి, ఆలయంలో పూజా పునస్కారాలు సక్రమంగా సాగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. ఆలయం తలుపులు తీయటమో మూయటమో సకాలంలో జరుగుతున్నదా? ఏదనుకుడైనా దేవదర్శనం కోసం వస్తే వేళ కాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అన్నాడు రాజు. తన మీద రాజుగారికి ఎవరో ఫిర్యాదు చేశారని పూజారికి అనుమానం కలిగింది. అతని యుక్తిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే మూస్తున్నాను, తెరుస్తున్నాను. తమరు తమ మందిరంలో నిద్రపోయే సమయంలో మహారాణి వారు వేం చేసినట్లయితే తమ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా. అలాగే విష్ణు మందిరంలోకి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు మరి అన్నాడు. పూజారి యుక్తిగా అన్న ఈ మాటకు సంతోషించి మరి 2000 ఇచ్చి పంపేశాడు రాజు. విష్ణువు మరోసారి ఓడిపోయాడు. అప్పుడు లక్ష్మి ఆయనతో, స్వామి, మీరు నా వాస్తవ రూపం తెలుసుకోలేదు. సృష్టి ఆది నుంచి నాకు ప్రాధాన్యత ఉన్నది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉండే శక్తి అంతా స్త్రీదే. మీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత నన్ను మీరు జయించలేరు అన్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.